हरिः ओं श्रीगुरुभ्यो नमः। మందారమకరందమధున్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రయంచ సనునెతరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల నీ పద్యావలులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంబనిసేయు హస్తయుగము నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరేజపత్రేక్షణ జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలెన్ ఎన్నడునైనా యోగి విభులెవని పాదపరాగమింతయున్ కన్నులగానరు అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టబట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు దద్దయు భయపడి కూడియాడుచున్ మన్ననసేయ వల్లభ కుమారుల భాగ్యములింతయొప్పునే వంచింపంబని లేదు బ్రహ్మకి చటన్ వత్సంబులన్ బాలురన్ వంచన్ గను భ్రామితన్ను మరలన్ వంచుటాశ్చర్యమే వంచింపంతనకేల తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింపనెచ్చు హరిలీలన్ మందహాసాస్యుడై హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వర్తకుడు ఒక్కొక్కసారి దేవమాయ వల్ల తన భార్య యందు తర్వాత లేకపోతే పరస్త్రీల యందు కూడా ఆ మోహం కలిగినటువంటి పరిస్థితుల్లో అతని హృదయం అంతా కూడా ఆ స్త్రీకి లేకపోతే ఆ వ్యక్తికి ఏదో చెయ్యాలి అనేటువంటి ఏదో గృహాలు కట్టాలి అవి చేయాలి ఇవి చేయాలి సంపద తెచ్చి నెత్తి మీద పోయాలి అనేటువంటి ఆరాటంలో ఉంటూ ఉంటాడయ్యా. అలా ఉండి తన భార్య అయినట్టయితే తన భార్యతో ఆ గృహంలో ఉంటూ ఉంటాడు, పిల్లల్ని కంటూ ఉంటాడు. వాళ్ళ యొక్క మాటలకి వాళ్ళ యొక్క చూపులకి వాళ్ళ యొక్క చేష్టలకి కూడా మురిసిపోతూ ఉంటాడు. ఇలాగ మురిసిపోతూ ఏవేవో చెయ్యాలి అనేటువంటి భావాలతో నిండిపోయినటువంటి వాడు మనోనిగ్రహం ఏమాత్రము లేకుండా ఈ వ్యక్తి దట్టమైనటువంటి అజ్ఞానం అనేటువంటి నరకంలో పడిపోతూ ఉంటాడు. దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే అజితాత్మ, జయించబడని మనస్సు కలవాడు. తన మనస్సుని తాను జయించుకోలేకపోవడమే కారణం. అంతే తప్ప ఆ స్త్రీలో లేకపోతే ఆ పిల్లలో వాళ్ళలో వీళ్ళో కారణం అని చెప్పేసేసి మనం ఆ బ్లేమ్ అవతల వాళ్ళ మీద తోసేస్తూ ఉంటామయ్యా. కానీ తాను పడిపోవుటలో తానే కారణమవుతున్నాడు. అజిత ఆత్మ తన మనస్సుని తాను జయించలేకపోతూ ఉన్నాడు. అంటే తన ఇంద్రియాన్ని తాను జయించలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉంటాడయ్యా ఒకానొక వర్తకుడు అని చెప్పిన తర్వాత కదాచిత్ ఈశ్వరస్య భగవతో విష్ణోశ్చక్రాత్ పరమాణ్వాది ద్విపరార్ధాపవర్గాకలోప లక్షణాత్ పరివర్తితేన వయసా రమహసా హరత ఆబ్రహ్మ తృణస్తంభాదీనాం
భూతానామనిమిషతో మిషతాం విత్రస్తహృదయస్తమేవేశ్వరం కాలచక్ర నిజాయుధం సాక్షాత్ భగవంతం యజ్ఞపురుష అనాదృత్య పాఖండదేవతా కంకఘృద్రబకవటప్రాయ ఆర్య సమయ పరిహృతా సాంకేత్యేన అభిదత్తే అని. ఇంకా ఈ మానవుడు గ్రహించినటువంటిది ఏమిటి అంటే చాలా అత్యంతమైనటువంటి అల్పమైనటువంటి పరమాణు ప్రమాణంతో మొదలెట్టి 1000 కల్పాలు అనేటువంటి బ్రహ్మగారి ఆయుర్దాయం వరకు ఈ కాలం విస్తరించి ఉందయ్యా. ఈ కాలం అనంతమైనటువంటి కాలం ఇది. అంటే ఏమిటి, మామూలు మన భాషలో చెప్పుకోవాలంటే మైక్రో సెకండ్స్, లేకపోతే మిల్లీ సెకండ్స్, మైక్రో సెకండ్స్, ఇంకా నానో సెకండ్స్ దగ్గర నుంచి లైట్ ఇయర్స్ వరకు, గిగా లైట్ ఇయర్స్ వరకు కాలం అంతా కూడా వ్యాపించిపోయి ఉంటుంది. ఈ కాలం ఎలా తిరుగుతూ ఉంటుందంటే ఈ కాలం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. అందుకని కాలచక్రము అంటారు. అంటే చూసారా, మామూలు చక్రం అంటే అది ఇవాళ ఆదివారం వస్తుంది, రేపు సోమవారం వస్తుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది, మళ్ళీ సోమవారం వస్తుంది అనేటువంటి విధంగా ఇది చక్రం లాంటి ఈ కాలం. ఈ చక్రం ఏమిటి అంటే సర్వవ్యాపకుడైనటువంటి శ్రీహరి భగవానుడి యొక్క చక్రాయుధమే కాలం. శ్రీహరి మన సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం, చూసారా ఫోటోల్లో, ఆ విష్ణుమూర్తి ఆ చక్రాన్ని ధరించుంటాడు. ఏమిటి ఆ చక్రానికి సంకేతం ఏమిటి అంటే ఈ చక్రం పరమాణు ఆది ద్విపర అర్ధ అపవర్గ కాల ఉపలక్షణ. అంటే ఏమిటి, కాష్ఠ అనేటువంటి అతి చిన్నదైనటువంటి అంటే నానో సెకండ్ దగ్గర నుంచి ఆదిగా ఆ మొదలుపెట్టి ద్విపరార్థం, పరార్థం అంటాం చూసారా, పరార్థం అన్నమాట. అంటే వైవస్వన్మంత్రే ద్వితీయ పరార్థే శ్వేతకల్పేవ మహావర అంటూ ఉంటాం చూసారా. ఆ పరార్థాల వరకు కూడా రంహస చాలా వేగంగా పరిగెత్తేటువంటి ఈ కాలం ఇది. దీని యొక్క ఈ తిరుగుట్లో, ఈ కాలం యొక్క తిరుగుల్లో ఆ బ్రహ్మ తృణస్తంభ ఆదీనాం భూతానాం మిషతాం హరతః, గడ్డి పోచ దగ్గర నుంచి బ్రహ్మగారి వరకు కూడా సమస్తమైనటువంటి భూతానాం మిషతాం, అందరూ అలా చూస్తూ ఉండగానే ఈ కాలం బ్రహ్మాండమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉండి హరతః సంహరించేస్తుంటుంది. ఈ కాలం ఇలా మింగేస్తూనే ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు మన తాతగారిని వాడిని చూసాం, అలా కాలం వాడిని మింగేస్తుంటుంది. మనం పెరుగుతూ ఉంటాం, మన మింగేస్తూ ఉంటుంది. మన కళ్ళ ముందు ఉండేటువంటి వాటిలన్నింటినీ కూడా హరతః సంహరించేస్తూ ఉంటుంది. అది కూడా అనిమిషతః రెప్పపాటు లేకుండా ఉండేటువంటి చక్రాత్ విత్రస్త హృదయ. ఇలాగా రెప్ప మూసి వచ్చే లోపల కాలంలో మార్పులు జరుగుతూ కనిపిస్తున్నటువంటి భూతావిడి అంతా కూడా హరించబడుతూ ఉండేటువంటి దాన్ని చూసి ఒక్కొక్కసారి వర్తకుడు విత్రస్త హృదయ చాలా భయపడిపోతూ ఉంటాడయ్యా. భయపడిపోయినటువంటి వాడు ఏం చేస్తుంటే ఆ భయంతో కాలచక్ర స్వరూపుడైనటువంటి వాడు, కాలచక్రాన్ని చేతిలో ఆయుధంగా ధరించినటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీహరిని ధ్యానించకుండా యజ్ఞపురుషం భగవంతం అనాదృత్య, ఓహో కాలచక్రం ధరించినటువంటి స్వామి నువ్వన్నమాట అని చెప్పి ఆ కాలచక్రధారుడైనటువంటి సుదర్శన చక్రధారుడైనటువంటి ఆ శ్రీహరిని, ఆ భగవంతం అనాదృత్య, ఆ శ్రీహరిని తిరస్కరిస్తాడు. అసలు శ్రీహరి గురించి ఆలోచించడం. ఈ సంహారం చేస్తూ ఉండేటువంటి కాలంలో తన కళ్ళ ముందే అన్ని రకాలైనటువంటి వాళ్ళ మనుషులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, ఇళ్ళు, కొంపలు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటే చూసి భయపడిపోయినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, పోనీ ఆ శ్రీహరిని ధ్యానించాలి కదయ్యా పరీక్షితు. వాడు అలా ధ్యానించకుండా ఏం చేస్తాడంటే కంక గృద్ర బక వటప్రాయా ఆర్యసమయ పరిహృతా పాఖండదేవతా సాంకేత్యేన అభిదత్తే. వీడేం చేస్తూ ఉంటాడంటే ఆ శ్రీహరిని ధ్యానించకుండా తర్వాత కంక అంటే రాపులుగులు, తర్వాత గృద్ర గద్దలు, బక కొంగలు, తర్వాత వకటప్రాయ గుట్ట చిన్న చిన్న గవ్వపిట్టల్లాంటి
దేవతలు అటువంటి దేవతల్ని ఆర్య సమయ పరిహృత శిష్టాచారాన్ని తిరస్కరించేటువంటి వాళ్ళని, అంటే ఏమిటనమాట, చిన్న చిన్న గద్దలు లాంటి వాళ్ళు, కొంగల్ లాంటి వాళ్ళు, అంటే చిన్న మంది దేవతా స్వరూపాలని వీడేం చేస్తూ అభిదత్తే స్వీకరిస్తూ ఉంటాడు. ఆ శ్రీహరిని స్వీకరించడు. ఏదో చిన్నపాటి దేవతల్ని, చిన్నపాటి మహత్యం కలిగినటువంటి మనుషుల్ని, ఆ మనుషులు కూడా ఎటువంటి వాళ్ళు అంటే ఆర్య సమయ పరిహృత శిష్టాచారాన్ని ఏదైతే వేదం చెప్పిందో ఆ ఆచారాన్ని తిరస్కరించేటువంటి పాఖండ దేవత, వేద విరుద్ధమైనటువంటి దేవతల్ని, తర్వాత సాంకేత్యేయన ప్రమాణం కాని తంత్రం చేత ఆ దేవతల్ని కూడా పోనీ వేద విహితంగా ఏదైనా ఆరాధన చేస్తున్నాడు అంటే వాడు అటువంటి ఆరాధనలు ఏం చేయకుండా సాంకేత్యేన ప్రమాణం కానిటువంటి తంత్రాలు వాడికి ఏం దోస్తే చేసేస్తూ ఉంటాడు. ఈ ముందేమో నైవేద్యం పెట్టేస్తాడు, తర్వాత సంకల్పం చెప్తాడు, తర్వాత ఉద్వాసం చెప్పడు, ఆ తర్వాత ఏమో అటు ఇటు తిరుగుతుంటాడు. ఇలాగ రకరకాలైనటువంటి పద్ధతులతో ఏ దేవతల్ని, ఏ అతి సాధారణమైనటువంటి కంక, గృధ్ర, బక, వటప్రాయా చిన్న పక్షుల్లాంటి దేవతల్ని నెంబర్ 1, నెంబర్ 2 ఆర్య సమయ పరిహృత శిష్టాచారాన్ని తిరస్కరిస్తూ ఉంటాడు. పాఖండ దేవత అంటే వేదంలో చెప్పనటువంటి రకరకాలైనటువంటి దేవతలు కూడా తయారైపోతూ ఉంటారు కదా. ఈయన మా గురువు గారండి, మా దేవతా సమానుడండి అని చెప్పి ఆ గురువుని, ఆ బాబాని, ఆ యోగిని వీళ్ళు వెనకాల పడిపోతూ ఉంటారు. పడిపోయేటప్పటికి వాళ్ళ వెనకాల ఉండేటప్పటికి వాళ్ళు ఏం చేస్తుంటారు, సాంకత్యేన ప్రమాణం కాని తంత్రం, వాళ్ళకి తోచినటువంటి తంత్రాలు, వాళ్ళు తోచినట్టు తంత్రములు అంటే విధి విధానాలు అనమాట. వాళ్ళకి ఏం దోస్తే, వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే వాళ్ళకి అటువంటి వాటి వెనకాల వీడు పడిపోతూ ఉంటాడయ్యా. కానీ చక్రధారి అయినటువంటి ఆ శ్రీహరిని అనాదృత్య ఏ మాత్రం కేర్ చేయకుండా ఉంటాడు ఇటువంటి వర్తకుడు అని చెప్పిన తర్వాత, యదా పాఖండిభిరాత్మవంచితైస్తైరురు వంచితో బ్రహ్మకులం సమావసంస్తేషాం శీలముపనయనాది శ్రౌత స్మార్త కర్మానుష్ఠానేన భగవతో యజ్ఞపూరుషస్యారాధనమేవ తద రోచయన్ శూద్రకులం భజతే నిగమాచారే అశుద్ధితో యస్య మిథునీభావ కుటుంబభరణం యథా వానరజాతే. యదా ఇంకొకసారి ఏం చేస్తుంటారు, ఇంకొంతమంది ఆత్మవంచితై తమచే మోసపోతారు. వాళ్ళంతటి వాళ్ళే తామే మోసగించేసుకునేటువంటి పాఖండులు ఈ వ్యక్తిని అధికంగా మోసగిస్తుంటాయి. పాఖండులు అంటే ఏమిటి, వాళ్ళని వాళ్ళు మేము చాలా బ్రహ్మాండమైనటువంటి అనుష్ఠాన పరులం అండి, మాకు తెలియనటువంటి ఇది లేదండి, మేము ఇంత సాధన చేశామండి అని చెప్పి వేద విహితం కాకుండా ఏదో కొంత ధ్యానాదులు ఏవో చేసుకుని వాళ్ళని వాళ్ళు మోసగించుకుంటే మేము చాలా పెద్దమైనటువంటి గురువులు, మనం మించినటువంటి వాళ్ళు, మేము పెద్ద పూజారులు, మేమేమో చాలా ఇవి చేసేస్తున్నాం అని వాళ్ళని మోసగించుకునేటువంటి వాళ్లను ఈ వ్యక్తిని అధికంగా మోసగిస్తూ ఉంటారు. అంటే శ్రీహరి యొక్క పాదాలు పట్టుకోలేనటువంటి వాడికి ఇంద్రియాన్ని జితాత్మ అన్న ఎవడైతే ఆత్మని జయించలేనటువంటి వాడిని వాళ్ళు ఈజీగా మోసం చేసేస్తూ ఉంటారు. అప్పుడు ఇతడు ఏం చేస్తూ ఉంటాడంటే బ్రహ్మవేత్తల బస్తీలో చేరి వారితో నివసించడం మొదలెడతాడయ్యా. కొన్ని బ్రహ్మతత్వం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మకులం సమావసన్ తేషాం, అంటే కొంత సంప్రదాయం వేద విహితమైనటువంటి పద్ధతుల్ని పరిపాలించేటువంటి వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఆగమాలు తెలిసినటువంటి వాళ్ళు, ఏది ఉచితం ఏది అచితం కాదు అని తెలిసినటువంటి వాళ్ళ శీలం. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఉపనయన ఆది శ్రౌత స్మార్త కర్మ అనుష్ఠాన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బ్రహ్మవేత్తల బస్తీలో చేరతాడు. ఏదో వాడు బుద్ధి వచ్చి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు అక్కడ ఉపనయనం తర్వాత శృతి స్మృతులు చెప్పినటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉండేటప్పటికీ అక్కడ వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఈ కర్మలు చేసుకుంటూ ఉంటారు. యజ్ఞేశ్వరుడైనటువంటి హరిని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు హస్తాశ్రమ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. నిగమం ఏం చెప్పింది, ఆగమం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది, ఆచారం ఏం చెప్పింది అని తెలిసి ఆ విధంగా ఆచారాన్ని పాటిస్తూ ఉండేటువంటి వాళ్ళు అక్కడేమో యజ్ఞేశ్వరుడైనటువంటి భగవాన్ శ్రీహరిని కూడా ఆరాధిస్తూ ఉంటాడు. కానీ ఇది వీడికి నచ్చుబాటు కాదు.
ఎందుకు అంటే వీడికి ఏది తోస్తే అది చేసేటువంటి వాళ్ళు వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు. ఏదో మేము గురువులు అనుకుంటాడు, మేము మార్గదర్శనం అనుకుంటాడు, మేమేమో ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తాం, మా నుంచి వచ్చేగో ఇంతమంది లాభం పొందారు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి ఈ ఉన్న కంక గృద్ర భవక వటప్రాయా ఆర్య సమయ పరిహృత అయినటువంటి ఆ పాఖండుల చుట్టూ చేరడం అలవాటైపోయి అసలైనటువంటి ధర్మబద్ధంగా నియమబద్ధంగా వేదవిహితంగా చేసేటువంటి బ్రహ్మవేత్తల బస్తీలో పాపం పెడతాడు, చూస్తాడు. కానీ అక్కడ ఆ నిత్యానుష్ఠాన కర్మలు విధి విధానంగా చేయవలసినటువంటి అన్నీ వీడికి నచ్చకపోయేటప్పటికీ వెంటనే శూద్రుడు ఇంకొక సముదాయంలో అంటే ఇంకొక సొసైటీలో ఇంకొక కల్ట్లో చేరిపోతాడు. అంటే ఏమిటి, ఈ సమాజం వదిలే బాబా సమాజం వదిలేసి ఆర్య సమాజం వదిలేసి ఇంకో సమాజం వదిలేసి ఇంకో సమాజం, ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు వారిని సేవిస్తూ ఉంటాడు. వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా వేదోక్తమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళే వాళ్ళు. అంటే ఏమిటన్నమాట, యజ్ఞపురుషస్య భగవతః ఆరాధనం అరోచయన్, అంటే యజ్ఞేశ్వరుడైనటువంటి భగవంతుడైనటువంటి శ్రీహరిని ఆరాధనం అరోచయన్, ఇష్టపడనటువంటి వాడు శూద్రకులం భజతే, అటు మామూలుగా శూద్రకులంలోకి వెళ్ళిపోతుంటాడు. అంటే ఏమిటి, ఆచార వ్యవహారాలు పాటించకుండా ఏది తోస్తే అది చేస్తూ ఏ విధమైనటువంటి విహితంగా ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి వాటిలతో ఉండేటువంటి సమాజాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉంటాడు అంటే వారిని సేవిస్తూ ఉంటాడు. ఆ సేవించడంలో వీడు యస్య నిగమ ఆచారే అశుద్ధిత ఇంకా నిగమం లేదు, ఆచారం లేదు, ఆగమం లేదు, వేదం లేదు, ఒక పద్ధతి క్రమశిక్షణ లేకుండా ఏం అశుద్ధిత, ఏ మాత్రం శుద్ధి లేకుండా ఏ మాత్రం పవిత్రత లేకుండా ఉంటూ వానరజాతే మిథునీ, తర్వాత వానర జాతుల్లాగా, అంటే ఈ కోతి ఏం చేస్తుంది, ఇక్కడ కాసేపు ఉంటుంది, అక్కడ కాసేపు ఉంటుంది, ఇక్కడ కాసేపు ఈ దేవుని పూజిస్తారు, ఆ తర్వాత ఇంకో గురువు అంటాడు, ఆ తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇలా కోతిని జంప్ చేసినట్టు జంప్ చేస్తూ ఉంటారు. ఏకస్య, ఒకడే భగవంతుడైనటువంటి ఆ శ్రీ చక్రాయుధుడైనటువంటి ఆ శ్రీహరిని వదిలేసి ఈ గురువుగారు అంటాడు, తర్వాత ఆ బాబా అంటాడు, తర్వాత ఈ గురువు అంటాడు, ఈ గురువేమో ఈ సమాజం వాడు అంటాడు, ఈ పద్ధతి చెప్పాడంటాడు. ఇలా జంప్ చేస్తూ ఉంటారు. ఇటువంటి జంపింగ్ వానరజాతే యథ, వానర జాతి వలే ఉంటారయ్యా. నెంబర్ 1. 2, తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మిథునీభావ, స్త్రీ పురుషులు కలిసి ఉండడం అనేటువంటి భావంతో ఉంటూ ఉంటారు. ఉండి కుటుంబభరణం, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారయ్యా. వీళ్ళు ఈ విధంగా వాళ్ళకి స్త్రీ పురుషుల సమాగమమే జీవిత లక్ష్యంగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఆ కుటుంబ భారాన్ని వాళ్ళు పోషిస్తుంటూనే ఉంటూ ఉంటారు అని చెప్తూ ఇంకా తత్రాపి ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే నిరవరోధ స్వైరేణ విరహన్నతి కృపణబుద్ధి అన్యోన్య ముఖ నిరీక్షణాదినా గ్రామ్యకర్మణైవ విస్మృత కాలావధి అతి కృపణ బుద్ధి. అంటే అలా ఉండేటప్పటికి ఏమవుతుంది, ప్రతి చోట ఏదో ఒక అట్రాక్షన్ కనిపిస్తుంది, కాసేపు ఉండేటప్పుడు అక్కడ బోరు కొట్టేస్తుంది, ఇంకో సమాజంకి వెళ్తాడు, అక్కడ ఏదో కార్యక్రమాలు అయిపోతుంది, ఇంకో దాంట్లో జంప్ చేస్తూ ఉంటాడు. ఇలాగా మిక్కిలి దీనమైనటువంటి బుద్ధితో ఉండి అలా ఉండడంలో వీడికి ఏమవుతుందంటే నిరవరోధ, హద్దులేం ఉండవు, ఏదైనా చేసేయచ్చు, మనం ఎలాగైనా చేసేయచ్చు అని హద్దులు, నిరవరోధ హద్దులు లేకుండా స్వైరేణ యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాడు. అది ఆధ్యాత్మిక రంగమా లేకపోతే ఆగమం చెప్పినటువంటిదా వేదవిహితమైనటువంటిదా, ఈ కార్యక్రమం ఇలా చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది లేకుండా స్వైరేణ యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాడయ్యా. అలా విహరించడంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడు సమాజం కాబట్టి వాళ్ళందరూ ఆడాళ్ళు మగాళ్ళు అందరూ ఒక బృందాల కింద ఏర్పడుతూ ఉంటారు కదా. అలా బృందాలుగా ఏర్పడినటువంటి అన్యోన్య ముఖ నిరీక్షణ ఆదిన, అన్యోన్య పరస్పరము ముఖ నిరీక్షణ, ఒకళ్ళు ముఖాళ్ళు ఒకళ్ళు చూచుకుంటూ, ఆదిన చూసుకుంటూ, ఆది అంటే ఇంకా అన్నమాట చూసుకుంటూ ఉండడం, మాట్లాడుకుంటూ ఉండి ఇవన్నీ మామూలుగా చేస్తూ ఉంటారు. అన్యోన్య ముఖ నిరీక్షణాదిన ఉంటూ గ్రామ్యకర్మణ ఏవ విషయభోగాల
మీద మాత్రమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారయ్యా. అలాగా విషయభోగాలకు చెందిన పనితో మాత్రం గ్రామ్య కర్మణ ఏవ. గ్రామ్య అంటే ఏమిటంటే విషయభోగాలు అంటే కనిపిస్తూ ఉండేటువంటి వస్తుజాలులు, కనిపిస్తూ ఉండేటువంటి వ్యక్తిజాలాలు, కనిపిస్తూ ఉండేటువంటి చాలా లైవ్లీగా లైట్గా ఉండేటువంటి కర్మలయందు, విషయభోగములందు దానితోనే వాళ్ళు సంతృప్తి చెందుతూ ఉండి విస్మృత కాల అవధిహ, ఆ కాలం మీద వచ్చి పడిపోతోంది, ఇక మరణం సమీపిస్తోంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అన్యోన్య ముఖ నిరీక్షణాదిన గ్రామ్య కర్మణ ఇవ విస్మృత కాలావధి. అలాగే చూసుకుంటూ ఉండి మామూలుగా చూస్తూనే ఉంటాం కదా, పార్కుల్లో ఏదో ప్రేమించుకునేటువంటి వాళ్ళు అలా ఒకళ్ళమొకళ్ళు ఒకళ్ళు చూస్తూ ఉంటారు. టైం అయిపోతున్నా సరే వాళ్ళకి ఆ టైం స్పృహ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ కర్మల యొక్క దీంట్లోకి పడిపోతూ ఉంటారయ్యా వర్తకులు. అటువంటి వర్తకులు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ముసలివాళ్ళ అని లేదు. ఈ విధంగా నిరవరోధ స్వైరేణ, ఎక్కడ హద్దులు పద్దులు లేకుండా యథేచ్ఛగా ఏం తోస్తే అది చేసేస్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఉంటాడయ్యా వీడు. అప్పుడు ఈ జీవుడు, ఈ వర్తకుడు విస్మృత కాలావధి, విస్మరించినటువంటి కాలం తన యొక్క కాలం యొక్క అవధి, తన లిమిట్ ఆఫ్ టైంని మర్చిపోతూ ఉంటాడు. మర్చిపోయిన తరువాత వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇంకొక చోట ఇంకొకడు క్వచిత్ ఒక్కొక్కప్పుడు ద్రుమవత్ ఐహికార్థేషు గృహేషు రంస్యన్ యథా వానర సుత దారవత్సలో వ్యవాయక్షణ. క్వచిత్ ఒక్కొక్కసారి వీడు ఏం చేస్తుంటాడు, ఇహలోక ఫలాలే, ఈ లోకంలో ఉండేటువంటి ఫలాలే అంటే ఏమిటి, ఈ వ్యాపారం చేస్తే ఈ లాభం వస్తుంది, ఈ పూజ చేసుకుంటే ఈ పుణ్యం వస్తుంది, ఈ చదువుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది, ఈ వంట చేస్తే ఈ రుచి వస్తుంది అని ఇలాగన్నమాట. ఇహలోక ఫలాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఈ మనిషి క్వచిత్ ఒక్కొక్కప్పుడు ద్రుమవత్ ఐహిక అర్థేషు, చెట్టుతో పోల్చదగినటువంటి ఇహలోక సుఖాలే ఫలములుగా ఉంటాయి చేసుకుంటూ వీడు ఏం చేస్తాడు, గృహేషు ఇంటిలో రంస్యన్, ఇంట్లో రమిస్తూ ఉంటాడు. ఇంట్లో ఏమిటి రమించడం అంటే ఏమిటి, భార్యతో మామూలు శృంగారం అని కాదు, ఇల్లు ఇంటి యొక్క రకరకాలైనటువంటి అలంకరణలు, ఆ ఇంట్లోకి కావలసినటువంటి వస్తువులు, భార్య, కబుర్లు, ఆ తర్వాత వచ్చినటువంటి చుట్టాలు, ఇటువంటి ఇల్లు అనేటువంటి దానిలోనే రమిస్తూ ఉంటాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్ళను చీకటి నూతి లోపలంద్రెళ్ళక అని చెప్పాడు కదా. ఆ ఇల్లు అనేటువంటి దాంట్లో రమిస్తూ ఉంటాడయ్యా. ఈ స్థితిలో అతనిని చెట్టుపై పళ్ళను తింటూ తిరిగాడే కోతితో పోల్చవచ్చయ్యా. చెట్టుపై పళ్ళను తింటూ తిరిగాడే కోతి, చెట్టు మీద పళ్ళు ఉంటాయి, ఓ పండు ఇలా దాగుతుంది, ఇలా కొరికేస్తుంది, కింద పారేస్తుంది, ఇంకో పండు పట్టుకుంటుంది, ఇంకో పండు తీసేస్తూ ఉంటుంది. అలాంటి చెట్టు మీద పళ్ళు తినేటువంటి కోతితో పోల్చొచ్చు వీడు. ఎందుకంటే ఈవేళేమో ఈ పెయింటింగ్ కొంది ఇక్కడ అంటిద్దాం అంటాడు, మర్నాడు ఏం చేస్తాడంటే ఈ కారుకి ఏదో ఇవి వేయిద్దామంటాడు, ఇంకోటి ఏం చేస్తూ ఉంటాడంటే ఇక్కడ ఈ ఫోటోలు ఇవి పెట్టి దీనికి దండలేద్దాం అంటుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇంకోటి తీసి ఇంకోటి పెడుతూ ఉంటాడు. కోతిలాగా వీడు ఇంట్లో ఉంటాడు. అలాగే తిరుగాడే కోతితో వీడిని పోల్చవచ్చాయా. ఇటువంటి వాడు భార్యాపుత్రుల యందు మెండుగా తనకి చాలా ప్రేమ ఉంటుంది. నా పిల్లలు, నా భార్య, నేను వీళ్ళ కోసం అవి చేస్తున్నాను అని చెప్పి వాడికి ఆ కుటుంబం తప్ప మరొక విధమైనటువంటి విధానం లేకుండా వాళ్ళతో పాటు ఉంటూ ఏదో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేస్తున్నాము అనుకుంటూ ఇంద్రియ భోగాలే, ఆ ఇంద్రియాలు తెచ్చినటువంటి విషయాలలో నుంచి వచ్చినటువంటి సంతృప్తులు, ఆనందాన్ని, ఆ టెంపరీగా ఉండేటువంటి వాటిని ఉత్సవ ఘడియలు అగును. వాడికి అవే ఉత్సవాలు అనుకుంటాడు. కాబట్టి ఇటువంటి వాడు సుత దారవత్సలో వ్యాయక్షణ,
వ్యవాయ క్షణ, అటువంటి వాటిలతో సంభోగం చెందుతూ ఉంటాడు, వాటిని ఆనందిస్తూ ఉంటాడు, అవే నిత్యం అనుకుంటూ ఉంటాడు. ఇలాగ ఉండేటువంటి విస్మృత కాల అవధి, విస్మరించబడినటువంటి మృత్యుకాలం అయిపోతూ ఉంటాడు. అదే ఇంట్లో ఇలాగ ఈ ఇంట్లో పిల్లలతోనూ భార్యతోనూ వస్తువులతోనూ రమిస్తూ ఉంటాడు. అదేవిధంగా వీడు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క అన్యోన్య ముఖ నిరీక్షణాదినా గ్రామ్య కర్మణై విస్మృత కాలావిధి. అక్కడ బోళ్ళంతమంది ఉంటారు కదా, ఒకళ్ళ ముఖాలు అన్యోన్య ముఖ నిరీక్షణ, ఒకళ్ళ ముఖాల్లో ఒకళ్ళు చూసుకుంటూ హ్యాపీగా అలా గడిపేస్తూ ఉంటాడు. ఇలా గడపడంలో వీడు ఏం మిస్ అయిపోతున్నాడు అంటే, ఓ పరీక్షితు, యజ్ఞపురుషస్య భగవతః ఆరాధనం అరోచయన్, యజ్ఞపురుషుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆరాధనాన్ని అరోచయన్ ఇష్టపడటం లేదు. వాడికి అసలు దాని మీద దృష్టే వెళ్లకుండా ఉంది. అంటే భాగవతం ఏం డ్రైవ్ చేస్తుంది అంటే, ఇవన్నీ సాధారణమైనటువంటి ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ చెప్పిన లిస్టులన్నీ అలాగ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కానీ వీడు మిస్ అయిపోతున్నది ఫండమెంటల్గా ఏమిటి అంటే, యజ్ఞపురుషస్య భగవంత్ ఆరాధనం నా కర్త అది చేయటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఏమిటి చెప్పాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం.